ఏమంటున్నారు? పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. నేను డిపార్ట్మెంట్, అమ్మాయి మేజర్. ఏంటి ప్రాబ్లం? ఇండియన్ ఆర్మీ, నేను కూడా మేజర్నే. నేను పెళ్లి చేసుకోవాలనుకునేది నిన్ను కాదు. నాకు నువ్వు నచ్చలేదు, నీ జోకు నచ్చలేదు. గెట్ అవుట్. నాన్న యాండి దానికి 3వ నెలటండి. అలా అని చెప్తే పెళ్లి చేసేస్తానేనా? 6వ నెల అయినా సరే ఆపరేషన్ చేయించి వీడిని చంపేసి దీన్ని నాకు నచ్చినడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు అలా చేస్తే నేను చచ్చిపోతాను. చచ్చిపో. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Okay, ladies. See you tomorrow. చెప్పు. మా ఆవిడ బయలుదేరిందా? బయలుదేరుతోంది. అవును, నేను ఇంటికి వస్తానని హ్యాండ్ ఇచ్చేయంటి. నువ్వు వస్తావని దాన్ని వాళ్ళ అమ్మాయిల ఇంటికి పంపించేసి ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉన్నాను. ఎందుకు రావడం? దాన్ని వదిలేస్తానని 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం. వదిలేయటం కాదు డార్లింగ్, దాన్ని పర్మనెంట్ గా వదిలించుకునే ప్లాన్ వేసాను. ఎక్స్క్యూజ్ మీ, నా సెల్ ఫోన్ మర్చిపోయొచ్చాను. మా హస్బెండ్ ఫోన్ చేస్తే బయలుదేరానని చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. విన్నావా? 108 EMRI లక్ష్మి.
టామ్ముని పేలింది. అంతే, భయపడిపోయింది. సార్, కేకే టవర్స్ మధురా నగర్, రాజేశ్వరి 30 years, కడుపులోని బిడ్డను తీసుకెళ్లిపోయారు సార్. నువ్వు చాలా లక్కీ అమ్మా. బుల్లెట్ ఒక్క సెంటీమీటర్ అటు ఇటు తగిలినా చాలా ప్రమాదం జరిగేది. ఇలాంటి హిమోఫిలియాక్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా రక్త ప్రవాహం ఆగదు. అర్జెంట్ మెడికల్ అటెన్షన్ కావాలి. కొన్నాళ్ళు ఇవిడికి అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, బ్లాక్అవుట్స్ లాంటివి జరగచ్చు. 1 సంవత్సరం పాటు 24 గంటలు ఎవరో ఒకరు దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను డాక్టర్. మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుపోయేవాడిని. ఇట్స్ అ బ్లడీ షేమ్ ఐసే. 10 రోజుల్లో 6 కేసులు, పైగా మనం ఏదో పొడి చేస్తామని మన డిపార్ట్మెంట్ కు అప్పచెప్పారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. ఫూల్స్ లా కనబడుతున్నాం. కిరణ్, ఈ కేసును వెంకట్ హ్యాండిల్ చేయాలి. ఐ వాంట్ హిమ్ ఆన్ దిస్ కేస్ రైట్ నౌ. హలో, లత, నేను కిరణ్ని. వెంకట్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. ఫోన్ ఇవ్వా. వెంకట్ ఫోన్. ఎవరు? హలో, వెంకట్, కాంప్లికేటెడ్ కేస్. బాస్ నువ్వే హ్యాండిల్ చేయాలంటున్నారు. లత కండిషన్ ఇంకా డెలికేట్ గా ఉంది. నాకు కుదరదు. కిరణ్, ఇటీవల నేను మాట్లాడతాను. హలో హలో. పెట్టేశారు సార్. సార్, విత్ పర్మిషన్ ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. ఫు. నోరు తెరు. ఏమైంది? బోర్ కొడుతోంది. బయటికి వెళ్దామా? వద్దు, అది ఇంకా బోర్. మరి ఏం చేయాలి? నువ్వు బయటికి వెళ్ళిపో. నేను బయటికి వెళ్ళటం అంటే? 1 సంవత్సరం నుంచి 24 hours నీ ఫేస్ చూసి చూసి చాలా బోర్ కొడుతోంది. ప్లీజ్ డ్యూటీలో జాయిన్ అవ్వా. నిజంగా నా ఫేస్ చూస్తే అంత బోర్ కొడుతుందా? తట్టుకోలేకపోతున్నాను. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. హలో. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఓకేనా? సరిపోతుందా? టైట్ చేయి, బాగా టైట్ చేయి. ఏ రాఘవ, హలో గురు, ఏంట్రా అది సూపర్ మ్యాన్ లాగా ప్యాంట్ మీద డ్రాయర్? ఇది మామూలు డ్రాయర్ కాదు గురు, బుల్లెట్ ప్రూఫ్ డ్రాయర్. బుల్లెట్ ప్రూఫ్ డ్రాయర్? అవును గురు, కొత్తగా వచ్చింది, టెస్ట్ చేస్తున్నాను. బానే పనిచేస్తుందిరా. నాకు కూడా ఒకటి ఆర్డర్ చేయి. వాట్ హ్యాపెండ్? ఏజెంట్ వెంకట్ రిపోర్టింగ్ సార్. నాకేం తెలియదు సార్. నా మాట నమ్మండి సార్. మా ఆవిడ నేను ఏం చేయలేదు సార్. నిజం సార్, నేను మా ఆవిడ ఏం చేయలేదు సార్. మా ఆవిడ మీద ఉంటుంది సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. నిజం చెప్తావా చెప్పిస్తామంటావా? నిజమే చెప్తున్నాను సార్. నాకేం తెలియదు సార్. మా ఆవిడ మీద ఉంటుంది సార్. నన్ను వదిలేదు సార్. ప్లీజ్ సార్. మాది లవ్ మ్యారేజ్ సార్. నాకు మా ఆవిడ అంటే చాలా ఇష్టం సార్. కావాలంటే నా కార్లో చూడండి సార్. మల్లెపూలు దానికోసం కొన్న మల్లెపూలు ఉంటాయి సార్. వీడు దొంగే గాని వీడు చేయలేదు. నిజంగా నాకేం తెలియదు సార్. నాకు మా ఆవిడ అంటే ప్రాణం సార్. మా ఇంట్లో ఒప్పుకోబడి నేనే తొందరకుండా నేను పెళ్లి చేసుకున్నాను సార్. నిజం సార్, నా మాట నమ్మండి సార్. సార్ నాకు ఏ పాపం తెలియదు సార్. సార్ మా ఆవిడ నేను చేయలేదు సార్. నిజంగా తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 నిజం సార్. ప్లీజ్ సార్. సార్ సార్